శ్రీ వెంకటేశ్వర శ్రీనివాస, తల్లి ప్రేమ నోచుకొని మా శ్రేజకి మంచి అబ్బాయితో తన మెడలో 3 ముళ్ళు పడేలా దీవించు స్వామి. అదే నా కోరిక. అబ్బబ్బబ్బబ్బా, ఎదో జాగింగ్ చేయలేకపోతున్నావురా మామ. అయినా మేము రావంటే మమ్మల్ని ఎందుకు తీసుకొస్తున్నావురా? నీకు అంతగా తోడు కావాలంటే ఏ ఎచ్చుకొక్కనో బొచ్చుకొక్కనో నీ అంటే తెచ్చుకోవచ్చుగా. వాటికైతే మెళ్ళో బెల్ట్ కావాలరా, మీకైతే అక్కర్లే కదా, అందుకే తోడుగా మిమ్మల్ని తెచ్చుకున్నాను రా. చాలా నొరబై, మనకేమంత ఫ్యాట్ ఉందని జాగింగ్ చేయాలరా? మనం వచ్చింది ఫ్యాట్ గా ఉన్నామని కాదురా, మరి అందమైన అమ్మాయిలకి సైట్ కొట్టడానికి. అర్థమైందా? రేయ్ అది కూడా చూడు, అటు చూడరా. ఇప్పుడు చూడు మామా, దానికి ఒక చిన్న జర్క్ ఇస్తా. హాయ్ రోజా. ఐఎమ్ సారీ, మా ఫ్రెండ్ రోజా అనుకున్నాను. అది కనపడగానే ఇలా కగులించుకోవడం నాకు అలవాటు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. రేయ్ చూసారా, అదే మీరు జాగింగ్ రాకపోయి ఉంటే ఈ హక్సీను మిస్ అయ్యి ఉండేవాడు. కరెక్టే మామ, ఈసారి నేను ట్రై చేస్తా. జాగ్రత్తగా ట్రై చేయి, తేడా వస్తే పబ్లిక్ మనల్ని ట్రై చేస్తారు. ఇక నువ్వు మూయ్. రేయ్ అదిగోరా మామ, సూపర్ ఫిగర్ వస్తుంది. సూపర్ ఫిగర్ రా మామా, దీన్ని టేస్ట్ చేయకపోతే లైఫే వేస్ట్ రా. ఈసారి నేను కదరా వెళ్ళాలి. నువ్వు ఆగరా, నేను వెళ్తాను. ఇది చాలా దారుణం, అన్యాయం. ఏం చేస్తున్నావు? అది నా బాల్ మిస్ అయింది, మీకు ఏమైనా దొరికితే ఇచ్చేయండి. తొందరపడ్డావేమోరా. తొందరపడింది నేను కాదురా, అది ఈ వీర్రాస్తో పెట్టుకుంటే కరెంటు చుట్టుకున్నట్టేరా, కాలిపోద్ది. పదండ్రా. నీ జాతకం ప్రకారం నీకు ఈ పాటికి పిల్లలు పుట్టి ఉండాలే. పెళ్ళైన ఈ 10 ఏళ్లలో ఒక్కసారి కూడా పుట్టలేదండి. మీరిద్దరూ బాగా అన్యోన్యంగా ఉంటారా? చీచి, అలాంటి పాడు పనులు నేను చేయనండి. పాడు పండ్ల? మరి రోజు బెడ్రూమ్లో ఏం చేస్తున్నావురా? మావిడ తెచ్చిన పాలు తాగేసి క్యాండిల్ వెలిగించి చుక్కలు కింద వేసి పడుకుంటానండి. అయినా పిల్లలు పుట్టడం లేదండి. కొవ్వొట్టి చుక్కల కింద వేస్తే పిల్లలు పుడతానే చెప్పారా? రాఘవేంద్రరావు గారి సినిమాలు అలాగే చూపిస్తుంటారండి. నేను కూడా అలాగే చేస్తుంటానండి. ఇలా కొవ్వొత్తులు కాలిస్తేనో అగరవత్తులు వెలిగిస్తేనో పిల్లలు పుట్టర్రా. నీకు బొచ్చే లేదనుకున్నాను, బ్రెయిన్ కూడా లేదని తెలిసింది. వెళ్ళి డాక్టర్ని కలువురా, అబ్బాయిలు తలయ్యా. అలాగేనండి, వస్తానండి. రోజు ఇలాంటి తింగర వెదలతో తట్టుకోలేక చచ్చిపోతున్నాను. మరెందుకురా ఈ ఆస్ట్రాలజీ న్యూమరాలజీను? చూడు బావా, నా ప్రాణమైన వదులుకుంటానేమో గాని నా ప్రొఫెషన్ మాత్రం వదులుకోను. హాయ్ డాడీ. హాయ్ తల్లి, ఏంటి రోజు లేట్ అయింది? ఏమై ఉంటుంది, ఈ రోజు ఒక రౌండ్ ఎక్కువై ఉంటుంది. ఎనర్జీ నిల్లైపోయి వాకింగ్ స్లో అయిపోయి ఉంటుంది. ఎనర్జీ డల్ అవటానికి నేను నీలాగా ఓల్డ్ ఏజ్ కాదు మావయ్య, యంగ్. త్వరలో దీన్ని కంట్రోల్ చేసేవాడు రాకపోతే చాలా కష్టమే సుమి. డాడీ టిఫిన్ చేసి వెళ్దూగాలే రామ్మా. గుడికి వెళ్లకుండా టిఫిన్ చేయనని నీకు తెలుసు కదా డాడీ. సరే సరే, రేపు ఆఫీస్కి లీవ్ పెట్టమ్మా. ఎందుకు? నిన్ను చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారు. నీకు తెలుసు కదా డాడీ, నాకు ఇప్పట్లో పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదని. మరెప్పుడు చేసుకుంటావు? వీడి వయసు వచ్చాక. చూడమ్మా,
ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులోనే జరగాలి, లేదంటే చెప్పుకోవడానికి ఫ్లాష్ బ్యాకులు తప్పితే ఫ్యూచర్ ఉండదమ్మా. అదంతా నాకు తెలీదు. నా కష్టార్జితంతో ఓ సొంతిల్లు కట్టాలి, నీ చేతుల మీదుగా గృహప్రవేశం చేయించాలి, అప్పుడే నా పెళ్లి. ఇల్లు 20 సంవత్సరాల తర్వాత కట్టొచ్చమ్మా, కానీ అప్పుడు పెళ్లి చేసుకోలేవుగా. చూడు బావా, మధ్యలో ఇంటర్ఫీల్ అవుతున్నానని ఇరిటేట్ అవ్వకపోతే నాదొక చిన్న సజెషన్. ఏంటది? శ్రీజ కోసం 100 సంబంధాలు చూసినా ఓకే అవ్వవు. జాతకం చెప్తున్నావా? దీని జాతకంలో ఉన్నది చెప్తున్నా. ఏముంది? దీని జాతకం ప్రకారం ఈ రోజు గుడికి వెళ్తుండగా ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్న కుర్రోడొకడు తన కార్తో డాష్ ఇస్తాడు. వాడే నీ కూతురు కాబోయే మొగుడు, నీ ఇంటి అల్లుడు. అంత సీన్ లేదులే నాకా? నా జాతకానికి. సరే, నా మాట అబద్ధమని నీ జాతకం అసత్యమని ప్రూవ్ అయితే మళ్ళీ ఈ శాస్త్రాన్ని టచ్ చేయను. నేను చెప్పింది జరుగుతుందో లేదో ఈ రోజు సాయంత్రానికే తెలిసిపోతుంది. అది చూద్దాంలే. బాయ్ డాడీ. బాయ్ అమ్మా. నువ్వు చెప్పినట్టు జరక్కపోవాలి, నీ శాస్త్రాన్ని మడిచి. అర్థమైంది. సాయంత్రం దాకా ఆగి అప్పుడు మడవండి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.